యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నీ జీవితంలో నీవు పొందుకున్న అపజయాన్ని బట్టి, నీవు కోల్పోయిన వాటినన్నిటిని బట్టి నీలో నువ్వే కృంగిపోతున్నావా? భయపడకు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన తన ప్రణాళిక, తన చిత్తము నెరవేరాలంటే నీవు కొన్ని శ్రమలు, కష్టాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. కానీ అవన్నీ నీ మంచికే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుటకే కొరకే అని గ్రహించు. కానీ సోలిపోయిన స్థితిలో నీవు ఉండకు. అలా నీవు సోలిపోయి నీవు నిరుత్సాహపడినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందలేక నీవు పోవచ్చు. ఈరోజు నీవు కలిగి ఉన్న స్థితిని, నీ పరిస్థితి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన యేసయ్య చేతికి నీవు అప్పగించినట్లయితే నీ జీవితంలో అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి నీ చేతిని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును చూసి నీవే కృంగిపోకుండా యేసయ్య చేతికి పెట్టడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సోలిపోకుండా మరి ఇప్పుడే ప్రార్థించి ఆయన చేతికి నీ చేతిని అందించు. ఆయన చేతికి నీ జీవితాన్ని సమర్పించు. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుము అని ప్రాధేయపడి ప్రార్థించు. నీవు దేవుని ప్రేమించు వ్యక్తివైతే ఆయన సంకల్పము చొప్పున నీకు ప్రతిదీ మేలు కొరకే సమస్తమును జరుగును. కనుక ఆయనిచ్చు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధపడు. దేవుడు తప్పక నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.